కోట శ్రీనివాసరావు గారికి నటుడిగా ఎంత మంచి పేరు వచ్చిందో అందరికీ తెలుసు. అలాగే కష్టాలు కూడా తరిమి 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 కొట్టాయి కోట శ్రీనివాసరావు గారిని. ఎస్, కోట శ్రీనివాసరావు ఒక బ్యాంక్ ఉద్యోగిగా ఉన్నప్పుడు నటన మీద ఇంట్రెస్ట్ ఉండి నాటక రంగంలో ఉండేవాడు. దాని తర్వాత సినిమా అవకాశాలు వచ్చాయి. సినిమాల్లో బాగానే సంపాదించుకున్నాడు. తన భార్య డెలివరీ టైంలో తల్లి చనిపోయింది. భార్య తల్లి అనుకుంటా చనిపోయింది. ఆ షాక్లో భార్య కోమాలోకి వెళ్ళిపోయింది. కోటా శ్రీనివాసరావు గారి భార్య రుక్మిణి గారు కోమాలోకి వెళ్ళిపోయి దాదాపుగా 25 to 30 years భర్తని గుర్తుపట్టలేదు. అంటే కోటా శ్రీనివాసరావు ఎవరో అడిగి తెలియదు. ఈ 30 సంవత్సరాలు ఆయన సినిమాల్లో పనిచేశాడు, కష్టపడ్డాడు. ఈ బాధ ఏది బయటికి కనిపించకుండా నటించాడు. దీనికి తోడు ఏదో ఒక ఆర్టిస్ట్గా స్థిరపడతాడు నా కొడుకు అనుకున్నప్పుడు యాక్సిడెంట్లో కొడుకు కూడా పోయాడు. ఇది ఇంకో బాధ. ఈ బాధలన్నీ భరిస్తూనే సినిమాలో నటించాడు. మళ్ళీ కట్ చేస్తే డయాబెటీస్, కాస్త కుస్తో మందు అలవాటు ఉంది. దీని కారణంగా షుగర్ లెవెల్స్ కంట్రోల్ కాలేదు. కంట్రోల్ కాని కారణంగా రీసెంట్గా కూడా చిన్న చిన్న దెబ్బలు ఏవైనా అయితే అవి మానిపోవట్లేదు ఆ దెబ్బలు. ఇది కోటా శ్రీనివాసరావు గారి కష్టాలు. 3 ముక్కలు చెప్పాలంటే ఇంతే. చాటభారతం చెప్పాలంటే 10 minutes అవుతుంది. మనకు అది రాదులే. మీకు కూడా నచ్చదు కదా. చాటభారతం చెప్తేనే నచ్చుతుంది. మంచిగా చెప్తే అసలు సబ్స్క్రైబే చేసుకోవట్లే. చూస్తారు, సబ్స్క్రైబ్ చేసుకోరు. అది